ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూద్దాము అని అంటే ఎపిఫైగర్ సోప్ గురించి అయితే తెలుసుకుందామండి. చాలా మందికి హైపర్ పిగ్మెంటేషన్ ఇంకా అలాగే డార్క్ స్పాట్స్ అనేవి బుగ్గల మీద వస్తూ ఉంటాయి కదా, అవి పోవడానికి ఒక చక్కటి సోప్ గురించి అయితే తెలుసుకుందాము. ఇదివరకటి వీడియోలోని నేను క్రీమ్స్ గురించి అయితే చెప్పాను. ఇప్పుడు దానికి సంబంధించి సోప్స్ కూడా వాడాలండి. ఈ క్రీమ్స్ సోప్స్ వాడితేనే మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. దానికి సంబంధించి ఎపిఫైగర్ సోప్ అని ఉంటుందండి. ఫిక్స్ డర్మా వాళ్ళది ఈ సోపు. ఈ సోప్ మనకి ఆన్లైన్లోని ఈజీగా దొరికేస్తుంది. అలాగే బయట మెడికల్ షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. దీని ప్రైస్కి వచ్చేటప్పటికి 160 రూపీస్. ఇది 75 గ్రామ్స్ అనమాట ఈ సోపు. అండ్ అలాగే దీని లైఫ్ టైంకి వచ్చేటప్పటికి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 2 ఇయర్స్ అయితే దీన్ని లైఫ్ టైం ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. సోప్ ఏ విధంగా ఉంటుందని అంటే లోపల ఒక కవర్తోనైతే ఉంటుందండి. ఈ విధంగాను మంచి స్మెల్లే వస్తుంది. అంటే నార్మల్ సోప్స్లా కాకుండా ఎక్కువ ఫ్రేగ్రెన్స్ కాకుండా నార్మల్గా అయితే వస్తుంది. మంచి రిజల్ట్ కోసం డైలీ అయితే యూస్ చేయమని చెప్తూ ఉంటారు. కానీ మీరు కొంతకాలం యూస్ చేసిన తర్వాత మీకు కంప్లీట్గా అవి తగ్గిపోయిన తర్వాత, అంటే ఏవైతే డార్క్ స్పాట్స్ హైపర్ పిగ్మెంటేషన్ ఉందో అవి కంప్లీట్గా తగ్గిపోయాయి అనుకుంటే ఇంకా ఆపేసేయచ్చు. అది కూడా ఎలా ఆపాలి అని అంటే ఒకసారి ఆపేయకూడదండి. కొన్ని రోజులు అంటే ఇప్పుడు 1 వీక్లోని ఒక 3 డేస్ యూస్ చేశారనుకోండి, 3 డేస్ నార్మల్ సోప్ యూస్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్లోని 2 డేసే యూస్ చేయండి. ఆ తర్వాత వీక్లోని ఒకసారి యూస్ చేసి ఆపేయాలి. అలా ఆపితేనే ఏవైనా కూడా బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఇది మెడికేటెడ్ సోప్ కాదని చెప్తారు, కానీ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మనము ఇది డైలీ యూస్ చేయడానికి కాదు అని నా ఉద్దేశం అనమాట. ఇందులో ఏంటుంటుందంటే కోజికేర్ ఉంటుంది. కోజికేర్ మన స్కిన్ని లైటన్ చేస్తుంది. ఏవైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో వాటిని తగ్గిస్తుంది. చాలా వరకు మీకు కోజికేర్ క్రీమ్స్ గురించి చెప్పాను మన ఛానల్లోని. కోజికేర్ క్రీమ్స్ ఇంకా అలాగే దానికి సంబంధించిన సోప్ని వాడితే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ట్రై చేయండి. అలాగే ఇందులోని గ్లూటెన్ ఉంటుంది. గ్లూటెన్ మన స్కిన్ని వైటన్ చేస్తుంది. స్కిన్ లోపల నుంచి ఫేరర్గా మారడానికి తోడ్పడుతుంది. అలాగే ఇందులో ఇంకేంటున్నాయి అని అంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయితే ఉంటుంది. కోకోనట్ ఆయిల్ మన స్కిన్ని ప్యాంపర్ చేస్తుంది. అలాగే స్మూత్గా అయ్యేటట్టు చేస్తుంది అనమాట. దాంతో పాటుగా మనకి ఇక్కడ సోడియం పాల్మనేట్ ఇంకా అలాగే పాల్మ్ టెర్నలైట్ అయితే ఉంది. ఇవన్నీ కూడా మన స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం చాలా బాగా తోడ్పడతాయి. ఇందులో విటమిన్ ఈ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడైతే మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అలాగే ఎలా యూస్ చేయాలి అని అంటే నేనైతే ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత అప్లై చేసుకొని ఒకసారి మసాజ్ ఇచ్చి ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకోవడమేనండి. చాలా ఈజీ. అలాగే ఇక్కడ కర్చీన్ కూడా ఇచ్చారండి. ఒకవేళ కంటి దగ్గరికి వెళ్ళినట్లయితే తరువుగా క్లీన్ చేసుకోమని చెప్తున్నారు. కంటి దగ్గరికి వెళ్లకుండా చూసుకోవాలి. అది యూస్ చేసిన తర్వాత సోప్ని ఒకసారి వాష్ చేసేసి డ్రై ప్లేస్లోనే అయితే ఉంచాలండి. తడిగా ఉన్న చోట ఇంకా అలాగే ఏదైనా బాక్స్లోని పెట్టినట్లయితే సోప్ పాడైపోవడం అనేది జరుగుతుంది. ఫంగస్ అనేది పట్టేస్తుంది. సో దానివల్ల మనకి ఆపోజిట్ రియాక్షన్ అనేది కలుగుతుంది. అందుకని చెప్పేసి డ్రై ప్లేస్లో ఉంచమని చెప్తున్నారు. సో ఇదండి దీని మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను పూర్తిగానైతే చెప్పాను. అండ్ మనకి ఇది ఎలా ఉపయోగపడుతుందంటే న్యాచురల్గా స్కిన్ వైట్నింగ్గా తీసుకురావడం కోసం, ఇంకా అలాగే బ్లెమిషెస్ దాంతో పాటుగా స్కిన్ టోన్ ఏదైతే ఉంటుందో అది ఈవెన్గా చేస్తుంది. ఫేస్ ఇంకా అలాగే బాడీని కూడా ఈవెన్గా చేస్తుంది అనమాట. ఫేస్ ఒక రకంగా బాడీ ఒక కలర్లోని ఉండేటట్టు కాకుండా నీట్గా అయితే చేస్తుంది. మరి ఈ సోప్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి. SRK టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.